శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మార్కండేయకృత శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం. మార్కండేయులు వారు వజ్రము లాంటి అభేద్యమైన కవచాన్ని మనకు అందించారు. పెద్దవారు చదివి పిల్లలకు నేర్పితే మన శరీరం వజ్రంలా ఉంటుందని మార్కండేయులు వారు సెలవిచ్చారు. స్తోత్రం. నారాయణం పరం బ్రహ్మ సర్వకారణకారకం ప్రవద్యే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ సహస్రశీర్షా పురుషో వెంకటేశశిరోవతు ప్రాణేశ ప్రాణనిలయ ప్రాణాన్ రక్షతు మే హరి ఆకాశరాట్సుతానాథ ఆత్మానాం మే సదావతు దేవదేవోత్తమపాయాద్దేహం మే వెంకటేశ్వరః సర్వత్ర సర్వకార్యేషు మం గాం భాజానిరీశ్వరః పాలయేన్మామకం కర్మ సాఫల్యం న ప్రయచ్చతు యా ఏతద్వజ్రకవచమభేద్యం వెంకటేశితుః నా సాయం ప్రాతః పటే నిత్యం మృత్యుం తరతి నిర్భయః. నారాయణుడే పరంబ్రహ్మ, సర్వకారణాలకు ఆయనే కారణభూతుడు. ఆయనే శ్రీ వెంకటేశ్వరుడు. ఆయనను నేను వజ్ర కవచం పఠిస్తూ నమస్కరిస్తున్నాను. సహస్ర శీర్షములు కలిగిన స్వామి, నా శిరస్సును రక్షించు. అంటే ఇక్కడ శిరస్సు అంటే బుద్ధిని రక్షించమని కోరుతున్నాము. అలాగే నా ప్రాణాన్ని కూడా రక్షించు. అమ్మవారు పద్మావతీదేవిని నా ఆత్మను రక్షించు అని కోరుకుంటున్నాము. నా శరీరమును వెంకటేశ్వర స్వామి రక్షించుగాక అని కోరుకుంటున్నాము. అలమేలు మంగమ్మను, అమ్మా నీవు అంతటా అన్ని వేళలా నన్ను రక్షించు, అన్ని కార్యాలనందు సఫలత చేసి మాకు మంచి ఫలితాన్ని ఇవ్వమ్మా. ఈ వజ్ర కవచ స్తోత్రమును సాయంకాలం ప్రాతకాలం పఠిస్తే మనకు ఫలితం ఏమిటి? ఛేదింపసాధ్యము కాని వజ్ర కవచం ఈ స్తోత్రం. మనకు మృత్యుభయం తొలగుతుంది. సులువైన ఈ స్తోత్రాన్ని పఠించి అలమేల్ మంగా పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల కృపకు పాత్రులవుదాం. ఓం నమో వెంకటేశాయ.